10 మందితో పోరాడి గెలిచి ఒంటి చేత పైకెత్తి చూపిన ఆ గోల్డ్ మెడల్ను మాత్రమే మనం చూస్తాం. కానీ మిత్రమా, ఒక్కసారి ఆ గోల్డ్ మెడల్ను మోస్తున్న శరీరం వంక చూడమంటున్నా, ఆ పతాక సాధనలో సాగిన సమరాన్ని చూడమంటున్నా, సమర సాధనలో చిందించిన స్వేద బిందువులను లెక్కించమంటున్నా, స్వేదాన్ని బయటికి పంపడానికి ఆ శరీరంలో ఎన్ని లీటర్ల రక్తం మరిగించిందో ఆ వేడిని ఒక్కసారి తాకి చూడమంటున్నా, కరిగిన కండరాలను చూడమంటున్నా, తరిగిన జీవిత సమయాన్ని లెక్కించమంటున్నా, సమర సాధనలో సమసిపోయిన జీవితాలను కూడగట్టి గణించమంటున్నా, ఆ జీవి ఆశయ సాధనలో అరచేతిలో కరిగిన గీతలను తనివి తీరా చూడమంటున్నా. అలాంటి ఆవేదన భరించింది కాబట్టే ఆ శరీర ఆశయం సజీవంగా నిలిచింది. గోల్డ్ మెడలను అరచేతిలో పైకెత్తి ఆకాశాన్ని చూపింది. ఇలాంటి సాధకులనే మనమంటాం విశ్వ విజేతలని. మనలో ఎంతమంది విశ్వ విజేతలుగా తీర్చిదిద్దబడుతున్నారు? నీలో కూడా విశ్వ విజేత ఉండని, నీ కర్తవ్యం వైపు మరలా తిరిగి చూడమని ఈ సందర్భంగా నిన్ను కోరుతున్నాను మిత్రమా. ఒక్కసారి ఆలోచించు. నీ విజేత గురించి ఒక్కసారి నువ్వు ఆలోచిస్తావని నేను వేడుకుంటున్నాను. మీ పులి.